ఇక్కడికి ఎప్పటినుండో వద్దామనుకుంటున్నాం. మొత్తానికైతే ఈరోజు కుదిరింది. వచ్చేసినాము. ఈ అన్న ఎవరోగానే మన బిత్తిరి సత్తన్న లెక్కనే అనిపించిండు. మన దివి ఇక్కడ ఫోటోలు దిగుతుంది. పైకి ఎక్కినాము. ఈ బిల్డింగ్ చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇదంతా తిరిగేసరికి కాళ్ళ నొప్పులు వస్తాయేమో చూడాలి. మొత్తం ఈ పికాక్ ఫెదర్స్తోని మంచిగా డెకరేట్ చేసి పెట్టిర్రు. మంచిగా లైటింగ్ కూడా మంచిగా పెట్టిర్రు మనం వస్తున్నామని. మా పిల్లలు ఇద్దరు వాళ్ళ నాన్న చేయబట్టుకొని పోతూ ఉన్నారు. నేనైతే మంచిగా వెనకాల వీడియో తీసుకుంటూ వస్తాను. మధ్యలో వీళ్ళైతే మన దీపాలు పెట్టే స్టాండ్ లెక్క గోల్డ్ కలర్లో ఒకటి పెట్టిర్రు. మంచిగా ఉంది. ఇది మాల్కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నట్టుంది. నాకైతే అంత అట్రాక్టింగ్ ఏం అనిపించలే. పక్కన మనకు ఫేవరెట్ షాపులు కూడా ఉన్నాయి. తర్వాత విజిట్ చేద్దాం. మేమైతే డైరెక్ట్ పైకే వచ్చినాం. పైనుండి కిందికి వెళ్దామని అద్దాల లిఫ్ట్లో వస్తారు. ఇది ఎందుకో చూస్తే నాకు ఎక్కడ పగిలిపోతుందేమో అని అనిపిస్తుంది. ఈ షాపింగ్ మాల్ మొత్తం ఇవే ఉన్నాయి. పికాక్ ఫెదర్స్ ఎంత పెద్దగా ఉందో బిల్డింగ్. పిల్లలు ఇద్దరు మంచిగా ముందుకు నడుస్తూ ఉన్నారు. నేను వీడియో తీస్తూ ఉన్నా. ఆల్రెడీ చెప్పేసిన కదా, ముందు పాండాది ట్రైన్ ఒకటి వస్తుంది. ఆ ట్రైన్ ఎక్కుదామని అంటారు. అందుకోసమనే అయినా మేము వేరే దారి నుండి వస్తున్నాం. అయినా కానీ మళ్ళీ అదే అక్కడికే వెళ్తున్నాం. పాండా ట్రైను ఇది ఎన్నిసార్లు తిరిగిందో మా ముందు నుండి ఇప్పటికే. అది అటువైపు వస్తుందని ఇటువైపు వచ్చినాం. అయినా వచ్చేసింది. ఈ ఎస్కలేటర్ ఎక్కాలంటే ఫస్ట్లో భయపడుతుండేదాన్ని, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. కళ్ళు మూసుకొని ఎక్కేసేయచ్చు అట్లున్నది. ఇప్పుడు మరి ఇవి కూడా మంచిగా ఎక్కుతుంది, దిగుతుంది. ఇప్పుడు మన ఫేవరెట్ షాప్ అన్నమాట. ఇక్కడ ఇది ఎంత బాగున్నాయో జ్యువెలరీ, కానీ కొనలేము ఎందుకంటే అది మన బడ్జెట్ కాదు. ఇక్కడ మనం ఒకటి కొంటే అదే రేట్లా అమీర్పేటలో 6 వస్తాయి అన్నట్టు. అందుకే అది మన బడ్జెట్ కాదు కాబట్టి మనం దాన్ని స్కిప్ చేసేద్దాం. ఇప్పుడు కిడ్స్ ఫేవరెట్ జోను. ఇక్కడ ఎక్కిర్రు. దివి పోయి మంచిగా చూస్తుంది. ఎక్కుతావా దివ్య అంటే అమ్మో అని అన్నది. ఆ అబ్బాయి మాత్రం చాలాసేపటి నుండి తిరుగుతూ ఉన్నాడు. మంచిగానే చాలాసేపు ఉన్నాడు. నీకు ఎక్కుతావారా? అంత పెద్ద ఎక్కలేరు, అది కష్టం. కానీ ఇక్కడికైతే చిన్న ఎక్కిద్దామని చిన్న ఏరోప్లేన్ల దగ్గరకు వచ్చినాం. అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆల్రెడీ రన్నింగ్లు ఉంది. వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఏ కలర్ ఎవరికి కావాలి, ఏ కలర్ ఎవరికి కావాలి, ఇది నాకు అది నాకు అని మంచిగా సెలెక్ట్ చేసుకున్నాడు. స్నీకి ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు. దివి పింక్ కలర్ సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళ నాన్న అయితే ఎక్కిస్తున్నాడు ఇక్కడ. మా దివి అయితే ఎప్పుడు అడుగుతుంది. మా ఇంటి పై నుండి ఏరోప్లేన్లు పోతూ ఉంటాయి ఎప్పుడు. వీటిని చూసినప్పుడు అలా ప్రతిసారి అడుగుతుంది, అమ్మ మనం రియల్ ఏరోప్లేన్ ఎప్పుడు ఎక్కుదాం ఎప్పుడు ఎక్కుతాం చెప్పు అని అంటుంది. కానీ నేను మాత్రం మనతో ఇప్పుడు కాదు నాన్న, మీరు పెద్దగా అయిన తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం అప్పుడు వెళ్ళండి, అప్పుడు ఎక్కుతారు రియల్ ఏరోప్లేను. మిమ్మల్ని చూసి మీ వెంట మేమొస్తాం మీ సందు చూసుకొని అని చెప్తా. ఇట్లా ఎంతమంది పేరెంట్స్ మీ పిల్లలతో చెప్పిర్రో చెప్పండి కామెంట్లో. ఈ ఏఎంబి మాల్లో ఆడుకోవడానికి పిల్లలకైతే చాలా ఉన్నాయి. కొత్త వేలో ఉన్నాయి అన్నట్టు ఆడుకోవడానికి. ఇదేమో మన పొలాలల్లో పెద్ద కాలువలు ఉంటాయి కదా, కాలువగట్లు అట్లున్నది. సేమ్ అట్లాగే అనిపించింది చూస్తా అంటే. మధ్యలో నుండి వాటర్ పోతున్నాయి. మంచిగా ఫ్లోటింగ్ బాగుంది. ఆ ఫ్లోటింగ్లో ఒక పడవలాగా ఒక్కొక్క కిడ్ అట్లా కూర్చొని వెళ్ళాలన్నమాట. అక్కడక్కడ బొమ్మలతోని యానిమల్స్, చెట్లు అట్లా ఉన్నాయి. మొత్తం ఒక జంగల్ టైప్ ఉన్నది అన్నట్టుగా. ఇది ఏంటంటే వాటర్ బోటింగ్ లాగా బాగుంది. కానీ మాకు అంత టైం లేకుండే పిల్లల్ని ఎక్కియడానికి. ఆకలిస్తుంది, పోయి ఏదైనా తినాలి. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. తిరిగి అయితే చాలా అలసిపోయినాం. ఆకలి కూడా అవుతుంది. ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. నేను చికెన్ మామ్స్ తీసుకున్నా. మా స్నికి బర్గర్ తీసుకున్నాడు. దివి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంది. మా ఆయన పిజ్జా తెచ్చుకోవడానికి కోసం అని వెళ్ళిండు. ఆయన వచ్చేలోపు మేము పని పడతాం అన్నట్టు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడ నుండి వీడియోలు రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా. పిల్లల్ని చూసుకుంటూ ఇల్లుని చూసుకుంటూ వీడియోలు చేసి పెట్టడం అంటే కొంచెం కష్టమే. ఫస్ట్లో ఏమో పెట్టొచ్చులే అనుకున్నా కానీ కష్టమే ఎంతైనా.